ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న క్షేత్రానికి భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 10,000 మందికి పైగా భక్తులు కాలినడకన తరలివచ్చారు. హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, కొయ్యలగూడెం, చింతలపూడి తదితర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన వచ్చి వెంకన్నను దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి సెంటర్ నుంచి ఉదయం 6 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రకు వస్తున్న భక్తులకు మార్గం మధ్యలో దాతలు తేనీరు, అల్పాహారం వంటి సదుపాయాలను కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో రావడంతో శ్రీవారి క్షేత్ర పరిసరాల్లోకి కిరిసిపోయాయి. గోవిందా గోవిందా అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నేను నామ పెట్టుకోను బాగా నామ పెట్టుకోను బాగా కనబడుతుంది. భక్తులందరికీ జయ శ్రీరామ్ అండి. నా పేరు గెల్లా వెంకటరమణ. నేను లక్కవరం గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్నానండి. నేను గత 15-16 సంవత్సరాల నుంచి ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం, పాదయాత్రగా రావటం జరుగుతుంది. ఈరోజు మహాపర్వదినం భీష్మ ఏకాదశి అంటే చాలా నెలకి 2 సార్లు ఏకాదశి వచ్చినప్పటికీ కూడా ఈ భీష్మ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం అనేది ఇంకా మాకు అలవాటుగా వస్తూ ఉంది. అలాగే భక్తులందరూ కూడా చాలా గ్రామాల నుంచి పాదయాత్రగా రావటం జరుగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా హిందూ ధర్మ ప్రచార సమితి వారు కూడా చాలా సహకరిస్తున్నారు. అలాగే దాతలు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకి తేనీరు ఇట్లాంటివన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. హిందూ ధర్మ ప్రచార సమితి వారికి చాలా థ్యాంక్స్ అండి. మన హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్ చేయాలి, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జయ శ్రీరామ్. హిందూ ధర్మ ప్రచార సమితి కూడా ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నాం. కేవలం 24 మంది భక్తులతో పాదయాత్ర అప్పట్లో ప్రారంభమైంది. ఇవాళ ఈ పర్వదినాన్ని భీష్మ ఏకాదశి పర్వదినాన్ని ప్రతి సంవత్సరం మేము ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం శనివారము మరియు భీష్మ ఏకాదశి రెండు కలిసి రావడం వల్ల
మరియు భక్తుల యొక్క విశ్వాసాలు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద జరగడం వల్ల ఈ సంవత్సరం 10,000 మంది భక్తులు పైబడి ఇచ్చారని అంచనాలు మాకు నలువైపు నుంచి వచ్చినటువంటి సమాచారం చెప్తోంది. గత సంవత్సరం 10,000కి లోబడే ఈ పాదయాత్రని నిర్వహించారు. సాధారణంగా ఈ లోకల్లో ఉన్న భక్తులు వాళ్ళ బంధువులకు చెప్పడం, వాళ్ళ స్నేహితులకు చెప్పడం, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అలా ఇతర ప్రాంతాల నుంచి కూడా రోజు ముందుగా వచ్చి వాళ్ళ ఇళ్లలో బస చేసి ఈ పాదయాత్రలో పాల్గొనడం, స్వామివారి యొక్క కృప పొందడం ఇవన్నీ కూడా విశ్వాసాన్ని పెంచుతూ ద్వారకా తిరుమల ఈ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఘనత దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క కోరికలు తీర్చడంలో వారు భక్తులవుతున్నారనేటువంటి విషయాన్ని మాకు మార్గ మధ్యంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అన్ని గ్రామాలలో కూడా ఆ గ్రామస్తులు పెద్దలు భక్తులు అందరూ కూడా ఈ పాదయాత్రగా వచ్చే వాళ్ళు కూడా భక్తులందరికీ మాకైతే ఆరోగ్యం చాలా సంతోషంగా ఉంది.